ఆయన ఎట్లా తీసుకుంటది ఇప్పుడు ఒకవేళ ఏయూ డిక్లేర్ చేస్తే బి గ్రేడ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మూసీ దగ్గర ఉన్నటువంటి అది బి గ్రేడ్ అంటారు. ఏది మరి ఇప్పుడు బి గ్రేడ్ రైస్ మిల్ కాంటనే ఒప్పుకుంటాడు, బయట పెట్టిన కాంట ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం బాధ్యత. అదే సార్ రాత్రి దిగిన బండి సార్ 6 బ్యాగులు షార్టేజ్ వచ్చింది. రైస్ మిల్ అంటే మనం బయట పెడితే ఒకటి వస్తుంది, రైస్ మిల్ పెడితే ఒకటి వస్తుంది. అది ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ ఏమంటారు గతంలో కూడా మాట్లాడితే అన్యాయం జరుగుతా ఉంటే ఇబ్బంది కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన రైతులందరూ అంటున్నారు మా బి గ్రేడ్ ఎట్లయితుంది? భూమి మారలే, నీళ్లు మారలే, మనుషులు మారలే, రైతు మారలే. మరి ఇప్పుడు ఎట్లా మారుతుంది అది? ఇప్పటిదాకా ఏ గ్రేడే ఇచ్చారు. ఏ గ్రేడ్ బి గ్రేడ్ అంటాడు. ఇంత సర్కిల్ కామన్ కింద ఎట్లా వస్తుంది? బి గ్రేడ్ ఎట్లా వస్తుంది? ఏ గ్రేడ్ ఏమన్నా రాసిరా మన దగ్గర? ఏ గ్రేడే ఇవన్నీ కానీ బి గ్రేడ్ రాసి ఎందుకట్లా దూకలు అయ్యేది ఎట్లా అంటే ఆడు కలగాలి చూస్తాడు కాదు కదా. ఎన్ని సంవత్సరాలు